నీ చుట్టూ ఉన్నవాళ్ళు అందరూ నీ వాళ్లే అని మోసపోకు. ఒకసారి వాళ్లకు వ్యతిరేకంగా మాట్లాడి చూడు, వాళ్ళ అసలు మనస్తత్వం బయటపడుతుంది. జీవితంలో ఏవి నీ వెనక రావు, నువ్వు సంతోషంతో గడిపిన క్షణాలు తప్ప. మనం సంపాదించింది ఏది మనది కాదు. ఒక్క మంచితనం, పుణ్యం, ఎదుటివారి హృదయంలో ప్రేమ తప్ప. ఈ జీవితంలో సంపాదించిన ధనం మరుజన్మలో పనికిరాదు, కానీ ఈ జన్మలో చేసుకున్న పుణ్యం జన్మ జన్మలకు పనికి వస్తుంది. భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచించేవాడికి భయం ఉంటుంది. గతం గురించి ఎక్కువగా ఆలోచించేవాడికి బాధ ఉంటుంది. వర్తమానంలో జీవించేవాడికి ఆనందం ఉంటుంది. మేలు కోరేవాడు నిన్ను ప్రశ్నిస్తాడు, కీడు చేసేవాడు నిన్ను ప్రశంసిస్తాడు. నిజాయితీపరుడిని నమ్మితే ప్రగతి, భజన సంఘాన్ని నమ్మితే అధోగతి. ఆస్తిపాస్తుల కన్నా నోట్లో నాలుకని భద్రంగా ఉంచుకోవడం కష్టం. పేదవారిని హీనంగా చూడకు. పరిస్థితి ఎవరికైనా ఎప్పుడైనా మారొచ్చు. మీ మాట చెల్లని సందర్భాలలో మౌనంగా ఉండటం ఉత్తమం. భక్తి లేకున్నా చెడు పనులు చేయకుండా ఉంటే చాలు. గుర్తుంచుకో, అందంగా మాట్లాడడం ఒక కళ, అనవసరంగా మాట్లాడకుండా ఉండటం ఇంకా గొప్ప కళ. ఒక అందమైన హృదయం 1000 అందమైన ముఖాల కంటే ఉత్తమం. వినే ఓపిక లేనివాడు ఎప్పటికీ అర్ధజ్ఞానిగానే మిగిలిపోతాడు. చెప్పే ధైర్యం లేనివాడు ఎప్పటికీ పిరికివాడిగానే ఉండిపోతాడు. కష్టపడి పైకి ఎదిగిన వాడికి విలువలతో కూడిన సంస్కారం ఉంటుంది. అదే ఒక్కసారి పైకి ఎదిగిన వాడికి నువ్వెంత అనే అహంకారం, గర్వం ఉంటుంది. చదువు విలువ తెలియని వారి చేతిలో పుస్తకమును, మనసు లేని వారి చేతిలో మన జీవితమును ఉంచకూడదు. మన శత్రువులు బలం పెంచుకుంటున్న కొద్దీ మనలో దాన్ని ఎదుర్కొనే శక్తి కూడా పెరుగుతుంది. నమ్మించే బంధంలో అబద్ధాల మోసం ఉంటుంది, కానీ నమ్మకంగా ఉండే బంధంలో మనం ఉన్నా లేకున్నా నిజాయితీ ఉంటుంది. అందం ముఖంలో ఉండదు, సహాయం చేసే మనసులో ఉంటుంది. ధనం పోతే తిరిగి సంపాదించవచ్చు, నమ్మకం పోతే తిరిగి సంపాదించడం కష్టం. నమ్మిన వారిని మోసం చేయకు, మోసం చేసిన వారిని మళ్ళీ నమ్మకు. ఆస్తి పెరగాలంటే మార్గాలు అనేకం, కానీ అభిమానం పెరగాలంటే ఆత్మీయత ఒక్కటే. చీకటిని చూసి భయపడవచ్చు, వెలుతురును చూసి ఆనందించవచ్చు, కానీ రెండూ శాశ్వతంగా ఉండవు. అలాగే కష్టసుఖాలు శాశ్వతం అనుకోవడం కూడా మన భ్రమే. స్వార్థం కోసం చెప్పిన ఒక చిన్న అబద్ధం విలువైన నమ్మకాన్ని నాశనం చేసి బలమైన బంధాన్ని దూరం చేయగలదు. దేశానికి ఉపయోగపడని శరీరం, డబ్బు ఎంత పెరిగినా వృధానే. నిన్ను వదిలి వెళ్ళిన వారందరూ నీతో ఉండటానికి అర్హత లేని వాళ్ళు అని గ్రహించు. సమస్య సృష్టించాలనుకునే వారు సమయం కోసం ఎదురుచూస్తారు. సమాధానం కావాలనుకున్న వారు సహనంతో ఎదురుచూస్తారు. నీవు సంపాదించే దానికన్నా తక్కువ ఖర్చు చేయగలిగితే నిన్ను మించిన ఆర్థిక నిపుణులు ఉండరు. ఆశతో ఉన్నవాడికి గెలుపు ఓటములు ఉంటాయి. ఆశయంతో ఉన్నవాడికి కేవలం ప్రయాణం ఉంటుంది. ఏడ్చినవాడు బలశాలి కాదు, ఏడ్చినా తిరిగి లేచి సమస్యలను ఎదుర్కొనేవాడు బలమైనవాడు. ఏ మనిషినైనా అతని బుద్ధి నాశనం చేస్తుంది, అతని శత్రువులు కారు. ప్రతి అనుభవం జీవితంలో ఎక్కడో ఒకచోట ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఏ అనుభవం సులువుగా రాదు, అనుభవిస్తే తప్ప. అవకాశం ఒక పక్షి లాంటిది. అది ఎప్పుడూ ఒక ప్రదేశంలోనే ఉండదు. ఒక చోట నుండి మరో చోటికి ఎగిరి వెళ్ళిపోతుంది. అత్యంత వేగంగా మనసు పరుగులు తీస్తుంది అంటే సమస్యల వలయంలో చిక్కుకున్నామని, బయటపడటానికి ప్రయత్నం చేస్తున్నాం అని అర్థం. ఆడదాని రూపం ఎంత బాగున్నా అది కంటి వరకే విలువ. ఆ రూపం వెనుక మనసు, ఆ మనసు నుండి వచ్చే మాట కల్మషం లేనప్పుడే ఆ రూపానికి మించిన విలువ.